హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటాను. అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియో ఏంటంటే స్పెషల్లీగా థైరాయిడ్ ఉన్న వాళ్ళ గురించి ఈ వీడియో. 10%లో 4% నాకు రిజల్ట్ చూపించింది. అందుకని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థైరాయిడ్ ఏదైనా పర్వాలేదు, ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఏమో మీకు థైరాయిడ్ తగ్గవచ్చేమో. సరేనా? వీడియోని మనం మొదలు పెడదాము. ఇలా కొత్తిమీర తీసుకొని మంచిగా దీన్ని క్లీన్ చేసుకోవాలి. లేత కాడలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. లేతగా ఉండని కాడలు కూడా మనం తీసుకోవాలన్నమాట. నార్మల్గా అందరు ఇలాగే క్లీన్ చేసేసుకుంటారు. లేతగా లేని కాడలేమో పడేసేస్తుంటారు కొందరు. సరేనా? ఇప్పుడు లేతగా లేని కాడలు మనం ఎలా వాడుకోవాలి, అవి లేత కాడలేవో నేను చూపిస్తాను. ఇవి లేతగా లేని కాడలు అనమాట. చాలామంది ఈ కాడల్ని పడేసేస్తూ ఉంటారు. ఈ కాడల్ని నార్మల్గా మీరు ఇలా ఒక కాడ తీసుకొని ఇలా తుంచిండ్రనుకోండి, ఈజీగా ఇరిగిపోతుంది అనమాట. కానీ దీంట్లో నుండి ఇదిగోండి ఇలా దారంలాగా వస్తుంది అనమాట. ఈ దారంలాగా వచ్చేవికి పచ్చడిలో మీరు రుబ్బుకున్న దేంట్లో వేసుకున్నా బాగుండదు, పండ్లలో ఇరుక్కుంటుంది అనమాట. అందుకనేసి చాలామంది ఇవి పడేసేస్తూ ఉంటారు, నేను చూశాను కూడా. ఇలాంటి కాడలు నెక్స్ట్ టైం నుండి పాడేయకండి, స్పెషల్గా థైరాయిడ్ ఉన్నవాళ్ళు. కొన్ని కాడలు అయితే తుంచిన విరిగాయి అనమాట. ఆ కాడలు ఎవ్వరు యూజ్ చేయరు, చాలామంది పడేసేస్తుంటారు. ఈ రెసిపీని ఒక 2-3 డేస్ వాడి చూడండి. మీకు సూట్ అవుతేనే మీరు కంటిన్యూ చేయండి, సూట్ కాకపోతే కంటిన్యూ చేయకండి. సరేనా? అందరి బాడీ ఒకేలాగా ఉండదు కాబట్టి ఫస్ట్ ఒకసారి ఒక 2-3 టైమ్స్ మీరు తాగి చూడండి, ట్రై చేయండి. నార్మల్గా ఇది కొత్తిమీర కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సరేనా? ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. నేను దీంట్లో చూపించేటివన్నీ అందరూ ప్రతిదీ తినేదే అనమాట. సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవు. పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి క్వశ్చన్లు పెట్టకండి. ఇప్పుడు ఈ కాడ ఉంది కదా, ఇంకోటి నేను చూపిస్తాను. అసలు ఇది కాడ విరగదనమాట. ఇలాంటి కాడలు అందరు పడేసేస్తుంటారనమాట. చూడండి, విరిచినా విరగలేదనమాట. ఇది దేనికి పనికి రాదనేసి పడేసేస్తుంటారు. నెక్స్ట్ టైం నుండి ఇలాంటి కాడలు పడేయకండి, స్పెషల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు. సరేనా? కొత్తిమీర లేకపోతే మీరు ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు కూడా వాడుకోవచ్చు. కానీ అవి వేరే పద్ధతిగా వాడాలి. దాని గురించి మీరు కామెంట్ పెడితే నేను మళ్ళీ దాని గురించి వీడియో చేస్తాను. ఇప్పుడు మనము క్లీన్ చేసుకున్న కొత్తిమీర, చిన్న వెల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, ఒక ఒక 1/2 ఇంచ్ అంతా అల్లం ముక్క తీసుకున్నాను. ఇవన్నిటిని మనం గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం అనమాట. ఇప్పటికైతే దీన్ని సైడ్లో పెడదాము. ఇప్పుడు ఈ కాడల్ని చూసుకుందాం. ఇప్పుడు మనం కాడల గురించి చూద్దాము. ఒక బోగన్లో నేను కాడలు వేసుకున్నాను. ఈ కాడలు మునిగేంతవరకు వాటర్ వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. చూద్దాం కాడలు మునుగుతాయో మునగయో. కొంచెం కాడల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాము మంచిగా మునిగేటట్టుగా. అయిన వాటర్ తక్కువగా కనిపిస్తున్నాం, ఇంకో కొన్ని వాటర్ నేను యాడ్ చేశాను దీంట్లో. మంచిగా కాడలు మునిగేటట్టుగా వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గ్యాస్ వెలిగించుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించిన తర్వాత చాలామంది హై ఫ్లేమ్లో పెడతారు, కానీ సిమ్లో పెట్టేయాలన్నమాట. సిమ్లో పెట్టిన తర్వాత దీనిపైన ఓపెన్ పెట్టి దీన్ని మరిగిస్తారు. ఓపెన్ పెట్టి మరిగించొద్దు అనమాట. దీని మీద ఏదన్నా మూతగా పెట్టేసేసి మరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, నేను సిమ్లో పెడుతున్నాను, ఫాస్ట్లో పెట్టట్లేదు అనమాట. ఇలా సిమ్లో పెట్టేసుకుందాము. దీన్ని ఇలా సిమ్లో పెట్టుకుందాం, ఫాస్ట్లో పెట్టి మరిగించొద్దు. మనం వాచ్ని చూసి ఒక 5 to 10 మినిట్స్ ఇలా స్లో మీద పెట్టేసేసి దీని మీద ఒక మూత పెట్టి మంచిగా మరిగించుకుందాం అన్నమాట. ఇప్పుడు చట్నీని మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు మనము కొంచెము నిమ్మకాయ పిండుకుందాం. ఎందుకంటే నిమ్మకాయ పిండడం వల్ల ఇది గ్రీన్గానే ఉంటుంది అన్నమాట. చూడండి, ఇలా గ్రీన్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ కూడా చూద్దాం. ఆల్మోస్ట్ మరిగిపోయే ఉండొచ్చు, మరిగిపోయినాయి అనమాట. చూడండి, చాలా చక్కగా మరిగిపోయినాయి అనమాట. దీన్ని ఇలాగే మూత పెట్టేసేద్దాం మనము. చల్లగా అయిన తర్వాత గ్లాస్లో వడబోసుకొని తాగేయడం అనమాట. దీంట్లో ఏమీ యాడ్ చేయకండి. నోటి రుచి గురించి ఉప్పు ఇంకేదేదో యాడ్ చేయకండి, సరేనా? ఇప్పుడు ఈ చట్నీని కూడా మీరు పచ్చిదే తినాలన్నమాట. లేదు నేను నోటి రుచి గురించి దీని మీద తాలింపు వేస్తాను అని అంటే అది మీ ఇష్టం అనమాట. సరేనా? కానీ పచ్చిది మాత్రమే తినాలి. దీన్ని వడబోసుకొని తాగే వీడియో రికార్డ్ కాలేదు. మీరు ఎప్పుడైనా తాగొచ్చు, మార్నింగ్ టైంలో తాగితే ఇంకా మంచిది. సరేనా? ఇలా పచ్చి కొత్తిమీర తినడం వల్ల మీరు తీసుకునే గోలి పవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గించి తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది అనమాట. దీన్ని తినడం వల్ల థైరాయిడ్ మొత్తం పోతుందని మాత్రం నేను చెప్పను. సరేనా?
కానీ మీరు తీసుకునే ఒక 20 ml గోళీ తీసుకుంటున్నారంటే 10 mlకి రావచ్చు. సరేనా? ఈ వీడియో మీకు కొంచెం కూడా హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే అందుతుందన్నమాట. మళ్ళీ కొత్త వీడియోతో తొందరగానే మీ ముందుకు వస్తాను నేను. బాయ్ బాయ్.